is Dr. Anusha, consultant at Dr. Vijay's Cosmetology and Hair Transplantation Center. ఈ రోజు మనం యాక్నీ స్కార్స్ అండ్ వాటి ట్రీట్మెంట్ కోసం మాట్లాడుకుందాం. అసలు ఈ యాక్నీ స్కార్స్ అనేవి ఎందుకు వస్తాయి? జనరల్గా ఎప్పుడైనా పింపుల్స్ అనేవి వచ్చినప్పుడు మనకి ఉండే న్యాచురల్ టెండెన్సీ ఏంటంటే వాటిని పాప్అవుట్ చేస్తాం, వాటిని నొక్కుతాం. ఈ ప్రొసీజర్లో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే అక్కడ మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది, అండర్లైన్ స్కిన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఫస్ట్ టైం మీరు బ్రేక్అవుట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక బాడీ అనేది దాన్ని హీల్ చేస్తుంది. హీల్ చేసే క్రమంలో మనకు అక్కడ ఒక డార్క్ పిగ్మెంటేషన్ డెవలప్ అవుతుంది. అలాగా మల్టిపుల్ టైమ్స్ అనేది ఎప్పుడైతే మనం పింపుల్ని పాప్అవుట్ చేయడం, అక్కడ గిచ్చడం, నొక్కడం వంటి చేస్తామో అక్కడ మెల్లమెల్లగా ఏమవుతాయంటే గుంతల్లా ఫామ్ అవుతూ ఉంటాయి. చిన్న పింపుల్స్ వరకు అయితే ఇట్స్ ఓకే, బట్ ఎప్పుడైతే ఆ పెద్ద పింపుల్స్ కొంచెం సిస్టిక్ యాక్నే అలాంటివి ఉన్నప్పుడు వాటిని పాప్అవుట్ చేయడానికి, వాటిని గిచ్చడం అలాంటివి చేసినప్పుడు బాగా పెద్ద పెద్ద గుంతల్లా ఫామ్ అవుతాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? ఇలా మొహం మీద ఏర్పడిన గుంతల్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు? సో దీనికి ఏమైనా క్రీమ్స్ వాడచ్చా, లేదంటే పీల్స్ వాడాలా, లేదంటే లేజర్ వాడాలా? ఎస్ అండి, క్రీమ్స్ వల్ల కూడా తగ్గుతాయి, బట్ అది ఓన్లీ చిన్న స్కార్స్, మైన్యూట్ స్కార్స్ ఉన్నవైతేనే క్రీమ్స్కి తగ్గుతాయి. అది కూడా విజిబిలిటీ అనేది తగ్గుతుంది, కానీ మొత్తం 100% అయితే తగ్గదు. సో క్రీమ్స్ అనేవి ఏం వాడచ్చు? రెటినాయిడ్స్ అనమాట. రెటినాయిడ్స్ అంటే ఐసోటెటినాయిన్, అడాపిలిన్, ఇవన్నీ వాడచ్చు. బట్ ఇది తగ్గడానికి చాలా టైం పడుతుంది, లెందీ టైం, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 to 9 months అలా అయితే ఖచ్చితంగా పడుతుంది. సో అది కూడా చిన్న చిన్న గుంతలు ఉండేవి. లేదు కొంచెం బాగానే కనిపిస్తున్నాయి, డెప్త్లో ఉన్నాయి అన్నప్పుడు ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గో ఫర్ ఐదర్ పీల్స్ ఆర్ ఫర్ లేజర్ అండి. ఇప్పుడు పీల్స్, లేజర్ ఈ రెండిట్లోని ఏం చేస్తాం? ఫస్ట్ మనం పీల్స్ కోసం మాట్లాడుకుంటే పీల్స్లో మనం ఏం చేస్తామంటే ఇవి నథింగ్ బట్ మనం యాసిడ్స్, ఈ యాసిడ్స్ని మనం ఫేస్ మీద అప్లై చేస్తాం. ఫేస్ మీద అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ఫోలియేషన్ అనేది జరుగుతుంది. అంటే ఫేస్ మీద ఉండే, స్కిన్ మీద ఉండే అప్పర్ లేయర్ ఏదైతే ఉందో అది పీల్ ఆఫ్ అయిపోతుంది, ఒక పొరలాగా అదంతా వచ్చేస్తుంది. ఆ పొరలా వచ్చేసినప్పుడు బాడీ అనేది రిపేర్ ప్రాసెస్ అనేది జరిగి కింద నుంచి ఇంకా స్కిన్ కి కావాల్సిన కొల్లాజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతా ఉంటుంది. సో మనకి పీల్స్ అనేది యూజ్ చేసినప్పుడు పై లేయర్ ఎక్స్ఫోలియేషన్ అనేది జరగడంతో పాటు మనకి అట్ ద సేమ్ టైం గ్లో అనేది వస్తుంది. ఆ స్కార్ ఏదైతే ఉందో అది మెల్లమెల్లగా కింద నుంచి ఆ కొల్లాజన్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది, కాబట్టి ఆ స్కార్ కూడా మెల్లిగా హీల్ అవుతూ వస్తుంది. సో ఇది ఏ పీల్స్ మంచివి అని అంటే డిపెండింగ్ అపాన్ యువర్ కండిషన్, అంటే ఎంతవరకు ఆ స్కార్ డెప్త్ ఉంది, ఎక్కువ ఉన్నదా, యాక్టివ్ యాక్నీ ఏమైనా ఉందా, దాన్ని బట్టి స్ట్రాంగర్ యాసిడ్స్ కూడా వాడచ్చు. సాలిసిలిక్ యాసిడ్ కానీ, TCA పీల్స్ కానీ, లాక్టిక్ యాసిడ్ పీల్స్, ఇలా చాలా పీల్స్ అవైలబుల్గా ఉంటాయి. సో డిపెండింగ్ ఆన్ యర్ కండిషన్ ఏ పీల్ వాడాలనేది మీ స్కిన్ కండిషన్ చూసి డెర్మటాలజిస్ట్ అనేది రికమెండ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు లేజర్ ట్రీట్మెంట్ ఫర్ దిస్ యాక్నీ స్కార్స్. లేజర్ ట్రీట్మెంట్ మనకి ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు CO2 లేజర్ అనేది ఉంటుందండి. దిస్ వర్క్స్ వెరీ వెల్ ఫర్ ద యాక్నీ స్కార్స్, చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా ఏంటంటే మన టార్గెటెడ్ ఏరియాస్లో మనం ఫోకస్ చేసి ఆ షార్ట్స్ అనేవి పంపిస్తాం, అది స్కిన్ లోకి వెళ్ళి ఇది కూడా సేమ్ కొల్లాజన్ అనేది సింథసైజ్ అయ్యి ఏదైతే స్కార్ ఉందో అది మెల్లిమెల్లిగా పైకి వస్తూ ఇంకా స్కార్ అనేది కంప్లీట్ గా హీల్ అవుతుంది అనమాట. మంచి రిజల్ట్ అనేది మనకి CO2 లేజర్తో బాగా కనిపిస్తుంది. సో ఎన్ని సెషన్స్ అనేది తీసుకోవాలి? మీరు పీల్స్ యూజ్ చేస్తున్నట్టయితే మినిమం ఆఫ్ 30 days గ్యాప్ ఉండాలండి. అంటే ఎవ్రీ మంత్ ఫర్ పీరియడ్ ఆఫ్ మినిమం ఆఫ్ 6 sessions అనేది తీసుకోవాలి. అదే లేజర్ కి అయితే మినిమం ఆఫ్ 4 to 5 sessions అనేది సరిపోతుంది. మీకు లేజర్ తో మంచిగా రిజల్ట్ కనిపిస్తుంది. విత్ ఇన్ 2 sessions లో మీకు వెరీ గుడ్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు పీల్స్ అనేవి చేసుకున్నారు. పీల్స్ చేసుకున్న తర్వాత పోస్ట్ ప్రొసీజర్ కేర్ ఏంటి? పీల్స్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్పర్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఏదైతే ఉందో అది పీల్ ఆఫ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన స్కిన్ ఇంకా సెన్సిటివ్గా ఉంటుంది.
సో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేటట్టు ఒక 4 to 5 days చూసుకోవాలి. లేదు ఖచ్చితంగా బయటికి వెళ్ళాలంటే మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి, స్కార్ఫ్ ఆర్ క్యాప్ ఆర్ అన్ అంబ్రెలా అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మనకి ఏవైతే యాక్నీ స్కార్స్ ఏవైతే ఉన్నాయో మెల్లిమెల్లిగా తగ్గుతూ ఈవెన్ స్కిన్ టోన్ అనేది మనకి వస్తుంది.